హాయ్ అండి. హలో. సీజన్లో మాత్రమే దొరికే ఉసిరికాయల్ని సంవత్సరం అంతా ఎలా దాచుకోవాలో చూద్దాం. సీజన్లో దొరికినప్పుడే మనం ఉసిరికాయల్ని ఈ విధంగా తురుము చేసుకుని ఉంచుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ తురుమును ఒకసారి ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహార చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న దాన్ని ఫ్యాన్ గాలి కింద ఒక పావుగంట ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయల్ని ఇలా ఘాట్ల దగ్గర కట్ చేసుకుని ఉసిరికాయల్లో ఉన్న గింజల్ని సెపరేట్ చేసుకోవాలి. ఉసిరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలకి 3/4 కప్పు ఉప్పు పడుతుంది. 3/4 కప్పు అంటే 75 గ్రాములు పడుతుంది. ఉప్పు మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తురుముని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన ముక్కలు వేసుకుని కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ మొత్తం ముక్కలన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక గాజు సీసాలోకి ఈ తురుముని వేసేసుకోవాలి. కొంచెం తురుము వేసుకుని అదుముకుని మళ్ళీ వేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ కాలం ఈ తురుము నిల్వ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం ఈ తురుముని ఇలా చేసుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి చుట్టాలు వచ్చినా ఏమన్నా చేసుకోవాలనిపించినా ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవచ్చు. అలాగే పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. ఈజీగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో ఈజీగా ఈ తురుముని ఇలా తయారు చేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.